వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులు చెల్లింపుల తాజా సమాచారం ఏప్రిల్ 17 సమయానికైతే చూస్తున్నాం. పెండింగ్ బిల్లుల పేమెంట్ జరుగుతుంది అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియో అయితే మనం చూస్తున్నాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి. తద్వారా నేను పోస్ట్ చేసే సమాచారం అందరికంటే ముందు మిమ్మల్ని చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇక విషయానికి వచ్చినట్లయితే పెండింగ్ బిల్లుల పేమెంట్ జరుగుతుంది. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా కలిగిరి మండలం ఎంటీఎస్ ఉపాధ్యాయులకు మార్చి నెల పెండింగ్ జీతాలు జమ అయ్యాయి. ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం దానికి సంబంధించినటువంటి ఇమేజ్ని. సో 32,470 రూపాయలు అయితే జమ అయినట్లు ఇక్కడ మనం చూస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎఫ్ఎల్ఎన్ ట్రైనింగ్ పొందిన ఎస్ఆర్పీలకు అమౌంట్లు జమ అవుతున్నాయి అనేటువంటి మరొక న్యూస్ను కూడా చూస్తున్నాం. మరొక బ్రేకింగ్ న్యూస్ ఇక్కడ అందుబాటులో ఉంది. వైఎస్ఆర్ ట్రస్ట్ నుంచి మంజూరు చేయబడ్డ మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్లులు సంబంధిత హెచ్ఓడీల నుండి ప్రొసీడింగ్స్ ఉన్న వాటికే ట్రెజరీల్లో బిల్ శాంక్షన్కు అనుమతిస్తామని, లేని పక్షంలో ఎస్టీఓలు బిల్ రిజెక్ట్ చేస్తున్న విషయాన్ని గౌరవ సిఎస్సి గారికి ఉపాధ్యాయ సంఘాలు పలుమార్లు విన్నవించిన నేపథ్యంలో సిఎస్సి అధికారులు మొదటి విడతగా 1,350 మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్లులు సిఎస్సి పేరుతో మంజూరు చేస్తూ ఉత్తర్వులను అయితే సంబంధిత డీడీఓలకు పంపడం జరిగింది. ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తున్నాము ఒక ఉద్యోగి యొక్క మెడికల్ రీఎంబర్స్మెంటు బిల్లు ఉత్తర్వు పొంది అది డీడీఓ లాగిన్లోకి అయితే రావడం జరిగింది. కావున మెడికల్ రీఎంబర్స్మెంట్కి అప్లై చేసుకున్న వారు డీడీఓ లాగిన్లో డౌన్లోడ్ చేసుకొని బిల్లులను ట్రెజరీకి సబ్మిట్ చేసుకోవాలని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మరొక న్యూస్ అయితే మనం చూస్తున్నాము. ఏపీ జిల్లాకి సంబంధించి నిధి పోర్టల్ నందు పొందుపరిచిన సమాచారము సమగ్రంగా లేదని, 1998-99 నుండి చందా వివరాలు ఆన్లైన్లో పొందుపరచలేదని, 2005-6 నుండి మాత్రమే ఆన్లైన్లో చందా వివరాలు ఉన్నాయని, 1998 నుండి మిస్సింగ్ క్రెడిట్స్ వివరాలు సంబంధిత డీడీఓల దగ్గర దొరకటం లేదని, గతంలో నమోదైన వివరాలు కూడా నిధి పోర్టల్ నందు తప్పుగా చూపిస్తున్నాయని, గతంలో విడుదలైన బాండ్ల వివరాలు కూడా తప్పుగా చూపిస్తున్నాయని, వీటన్నిటినీ అందుబాటులో ఉన్న సమాచారంతోనే ఏపీ జిల్లా కార్యాలయంలోనే సవరణ చేయించుకునే అవకాశం కల్పించాలని ఏపీ జిల్లా డైరెక్టర్ శ్రీరెడ్డి శ్రీనివాస్ గారికి ఎస్టీయూ పక్షాన ప్రాతినిధ్యం చేయగా, జిల్లా స్థాయిలో అందుబాటులో ఉన్న సమాచారంతో సవరణ చేయించుకోవడానికి సూచనలు చేస్తామని తెలియజేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.